Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం AP RSET లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం సిలబస్ ఉంది అన్న దాని గురించి చూద్దాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇక్కడ చాలా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మనం ఏ దానికి ఎలిజిబుల్ అవుతామో ఇక్కడ మెన్షన్ చేశాను, చూద్దాం. ఫస్ట్ అయితే అప్లైడ్ లైఫ్ సైన్సెస్కి ఎవరెవరు ఎలిజిబుల్ అయితే, ఎవరైతే ఎంఎస్సిలో బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, హ్యూమన్ జెనెటిక్స్, వైరాలజీ అండ్ ఎనీ అదర్ అలైడ్ ఏరియాస్, అంటే అప్లైడ్ లైఫ్ సైన్సెస్, అప్లికేషన్ బేస్డ్ లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబులే. ఓకే, నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీ పీపుల్ కూడా దీనికి ఎలిజిబులే. ఓకే, నెక్స్ట్ బాటనీ అండ్ ప్లాంట్ సైన్సెస్కి ఎవరెవరు ఎలిజిబుల్ అయితే, ప్యూర్గా ఎంఎస్సిలో బాటనీ చదివింటారు, లేకుంటే అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ చదివింటారు, లేకుంటే ప్లాంట్ రిలేటెడ్ స్టడీస్ ఉంటాయి కదా, లైక్ ప్లాంట్ సైన్సెస్, హార్టికల్చర్, ల్యాండ్స్కేప్ మేనేజ్మెంట్, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, ప్లాంట్ రిలేటెడ్ స్టడీ ఏదైనా సరే ఎంఎస్సిలో చేసింటే వాళ్ళు బాటనీ అండ్ ప్లాంట్ సైన్సెస్కి అప్లై చేసుకోవచ్చు. సెరికల్చర్, ఎంఎస్సి సెరికల్చర్ చేసిన వాళ్ళు మాత్రమే సెరికల్చర్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జువాలజీ అండ్ యానిమల్ సైన్సెస్, ఎంఎస్సీలో ఎవరైతే జువాలజీ, మెరైన్ లివింగ్ రిసోర్స్, ఫిషరీస్, ఆక్వాకల్చర్ అండ్ జువాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్ ఏదైనా సరే ఎంఎస్సీలో చేసింటే మీరు జువాలజీ అండ్ యానిమల్ సైన్సెస్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది ఒక డౌట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏం మెన్షన్ చేశారంటే ఇంజనీరింగ్ అండ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అని మెన్షన్ చేశారు. ఇందులో బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ ఇచ్చారు. మరి ఎంఎస్సీ చేసిన వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చా అంటే ది ఆన్సర్ ఈజ్ నో. బికాజ్ ఇక్కడ వాళ్ళు నీట్గా మెన్షన్ చేశారు దట్ ఎంటెక్ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, ఎంటెక్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ రిలేటెడ్ ఎంటెక్ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అన్నది మెన్షన్ చేశారు. కాబట్టి ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఫుడ్ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఇంజనీరింగ్ రిలేటెడ్ దాంట్లో అప్లై చేసుకోకూడదు. సో యూ నీడ్ టు ఆస్క్ యువర్ ప్రొఫెసర్స్ అనమాట. సో మేము ఎలిజిబులా కాదా అన్నది ఒకసారి కనుక్కొని అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సో సిలబస్ వచ్చేసరికి పార్ట్ ఏ సిలబస్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసేసాను. ఇట్ ఈస్ సిమిలర్ టు ఏపీ సెట్, నాట్ టు వరీ. పార్ట్ ఏ మీద ఫోకస్ చేయండి. ఈజీగా మనకు 90 మార్క్స్ ఇక్కడ ఉంది కాబట్టి వెయిటేజ్ ఈజీగా ఇది స్కోర్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఓకే, పార్ట్ ఏ గురించి ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది కాబట్టి పార్ట్ బి సబ్జెక్ట్ రిలేటెడ్ సిలబస్ ఎలాగుందో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ సిలబస్ చూద్దాము. అప్లైడ్ లైఫ్ సైన్సెస్ సిలబస్ వచ్చేసరికి కొంచెం వరకు ఏపీ సెట్ సిలబస్తో మ్యాచ్ అవుతుంది. మీరు ఒకవేళ ఏపీ సెట్కి ప్రిపేర్ అవుతుంటే పర్టిక్యులర్గా ఏపీ ఆర్సెట్కి ప్రిపేర్ అవ్వడం అవసరం లేదు. కొన్ని టాపిక్స్ని ఒకసారి బాగా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అంటే బయోమాలిక్యూల్స్ మొత్తం కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, విటమిన్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ వాటి గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. దెన్ సెల్ బయాలజీ అండ్ ఎంజైమాలజీకి వచ్చేసరికి సెల్లో ఆర్గనెల్స్, వాటి యొక్క ఫంక్షన్, అండ్ దెన్ సెల్ సైకిల్ యొక్క రెగ్యులేషన్, సెల్ డివిజన్ ఎలా జరుగుతుంది, ఎంజైమ్స్ యొక్క నామెన్క్యులేచర్, క్లాసిఫికేషన్, మైకేలిస్ మెంటన్ ఈక్వేషన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెటలైసిస్, ఎలాగా మొబిలైజ్డ్ ఇమ్మొబిలైజ్డ్ ఎంజైమ్స్, ఇవన్నీ ఎంజైమాలజీ అండ్ సెల్ బయాలజీలో ఉంటుంది. దెన్ కమింగ్ టు మాలిక్యులర్ బయాలజీ ఈజ్ ఆల్ అబౌట్ రిప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అండ్ జీన్ రెగ్యులేషన్. వీటి గురించే అంత పోస్ట్ ట్రాన్స్లేషనల్ మోడిఫికేషన్స్ వీటి గురించి అంతా ఉంటుంది. దెన్ సెల్ కమ్యూనికేషన్ అండ్ సిగ్నలింగ్ వచ్చేసరికి సెల్ సైటోస్కెలిటన్, సెల్ సిగ్నలింగ్ ఎలా జరుగుతుంది, మెసెంజర్స్ ఏమున్నాయి, రెసెప్టార్స్, సెల్ కమ్యూనికేషన్ అండ్ దెన్ క్యాన్సర్ రిలేటెడ్ సెల్ బయాలజీ, అదంతా సెల్ కమ్యూనికేషన్ సిగ్నలింగ్ కిందకి వస్తుంది. దెన్ కమింగ్ టు మైక్రోబయాలజీ, బేసిక్ మైక్రోబయాలజీ పార్ట్ కవర్ చేయాలి ఇక్కడ, లైక్ గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, స్టెయినింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రొకారియాట్స్ అండ్ దేర్ కల్టివేషన్, వైరసెస్ క్లాసిఫికేషన్ అండ్ దేర్ కల్టివేషన్, డిఫరెంట్ వైరసెస్, బ్యాక్టీరియోఫేజెస్, బ్యాక్టీరియా, ఫంగై, ఆల్గే వాటి యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ వీటి గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇమ్యూనాలజీకి వచ్చేసరికి
cells and organs of immune system, basic types of immune system, and then antibodies, antigens, types of antigens, B cell, T cell receptors, humoral and cell mediated immune response, hypersensitivity reactions, autoimmunity, and blotting techniques that are involved in the immunology ఇవి ఉంటాయి. దెన్ జెనెటిక్స్కి వచ్చేసరికి మెండెలియన్ లాస్, వాటి యొక్క డీవియేషన్స్, దెన్ లింకేజ్ ప్రాబ్లమ్స్, ఇన్హెరిటెన్స్ ప్రాబ్లమ్స్. మెయిన్గా జెనెటిక్స్ నుంచి ఇక్కడ కూడా ప్రాబ్లమ్సే అడుగుతారు, లింకేజ్ ప్రాబ్లమ్స్, క్రాస్ ప్రాబ్లమ్సే అడుగుతారు, కాబట్టి వాటి మీద ఫోకస్ చేయండి. దెన్ బయో ఇన్ఫర్మాటిక్స్కి వచ్చేసరికి బ్లాస్టా, ఫాస్టా సీక్వెన్సెస్, జెన్ బ్యాంక్, స్విస్ పోర్ట్, అంటే బ్లాస్టా దేనికోసం యూజ్ చేస్తారు, స్విస్ పోర్ట్ దేనికోసం యూజ్ చేస్తారు, ఇవి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. దెన్ కమింగ్ టు అప్లైడ్ బయాలజీ. అప్లైడ్ బయాలజీలో మొత్తం యానిమల్ ప్లాంట్ బయోటెక్నాలజీ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటే ఏమి, జెనెటిక్ ఇంజనీరింగ్ ఎలా జరుగుతుంది, ఆర్గాన్ కల్చర్, టిష్యూ కల్చర్, ప్లాంట్ టిష్యూ కల్చర్, రికామినెంట్ ఎంజైమ్స్ని లార్జ్ క్వాంటిటీస్లో ఎలా ప్రొడ్యూస్ చేస్తాము, ఫర్మెంటేషన్ టెక్నాలజీ, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, తర్వాత దాని రిలేటెడ్ టెక్నిక్స్ అంటే లైక్ ఆర్ఏపిడి, ఆర్ఎఫ్ఎల్పి, వీటి గురించి అడుగుతారు. దెన్ మెరైన్ బయోటెక్నాలజీ అంటే ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు మెరైన్ ఆర్గానిజమ్స్, దట్ ఈస్ ప్రోటోజోవన్స్ ఎలాగుంటాయి, వాటిని ఎలా కల్చర్ చేయాలి, ఫంజై, మైక్రో ఆల్గే, వీటి గురించి అంతా ఉంటుంది. అవి ఏవే కాంపౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఏ టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, వీటి గురించి ఉంటుంది. అండ్ దెన్ వాటి యొక్క అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ టు దాట్ పర్టిక్యులర్ ఆర్గానిజమ్స్ అండ్ వాటి యొక్క యూటిలైజేషన్. దెన్ కమింగ్ టు వైరాలజీ. వైరాలజీలో మెయిన్గా వైరసెస్ యొక్క నామెన్క్లేచర్, క్లాసిఫికేషన్, వాటి యొక్క లైఫ్ సైకిల్, ప్లాంట్ వైరసెస్ ఏమి, యానిమల్ వైరసెస్ ఏమి, బ్యాక్టీరియల్ వైరసెస్ ఏమి, వాటిని ఎలా కల్చర్ చేయాలి, వాటిని ఎలా ఎస్టిమేట్ చేయాలి, ఎలా క్వాంటిఫై చేయాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి సెల్ లైన్స్లో అన్నది ఉంటుంది. అండ్ దెన్ టెక్నిక్స్ అనమాట, రియా, ఎలిసా, ఇవి ఉంటాయి కదా, వాటి గురించి. అండ్ బయోఫిజికల్ టెక్నిక్స్కి వచ్చేసరికి లైట్ మైక్రోస్కోపీ రిలేటెడ్ పార్ట్, క్రోమెటోగ్రఫీ రిలేటెడ్ పార్ట్, స్పెక్ట్రోస్కోపీ రిలేటెడ్ పార్ట్, డిఎన్ఏ ఆర్ఎన్ఏ రిలేటెడ్ బ్లాటింగ్ టెక్నిక్స్, ఎలక్ట్రోఫోరోసిస్, అన్ని టెక్నిక్స్ అన్నవి ఇక్కడ మెయిన్గా ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏమి అంటే అప్లైడ్ లైఫ్ సైన్సెస్లో మెయిన్గా హాఫ్ ఆఫ్ ది సిలబస్ ఏముంది, టెక్నిక్సే ఉంది. ఓకే, ఏముంది, టెక్నిక్సే ఉంది. సో కాబట్టి మీరు మెయిన్గా టెక్నిక్స్ పైన ఫోకస్ చేయండి. మైక్రోబయాలజీ బేసిక్స్ అనేవి అందరికీ తెలిసి ఉంటాయి, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, కాబట్టి హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ టెక్నిక్స్ నుంచే వచ్చాయి, కాబట్టి ఫోకస్ ఆన్ ది టెక్నిక్స్. ఓకే, ఐ టెల్ యూ ఏ స్ట్రాటజీ, బట్ ఇక్కడ నేను చెప్పేది ఏమి అంటే మీరు ఫస్ట్ టెక్నిక్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ దెన్ ది నెక్స్ట్ గ్రూప్ ఈస్ బాటనీ ఆర్ ప్లాంట్ సైన్సెస్. బాటనీ ఆర్ ప్లాంట్ సైన్సెస్ వచ్చేసరికి మాలిక్యూల్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్, నథింగ్ బట్ ది బయోకెమిస్ట్రీ పార్ట్ ఉంటుంది. దట్ ఈజ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, అండ్ దెన్ హైడ్రోజన్ బాండింగ్, వాండర్ వాల్ ఫోర్సెస్, ఎంజైమ్స్ యొక్క కెటలిసిస్, డిఎన్ఏ స్ట్రక్చర్, డిఎన్ఏ ఎన్ని ఫామ్స్లో ఉంటుంది అన్నది, అండ్ కార్బోహైడ్రేట్స్ యొక్క మెటబాలిజము, ప్రోటీన్స్ యొక్క మెటబాలిజము, లిపిడ్స్, న్యూక్లియోటైడ్స్ యొక్క మెటబాలిజం ఉంటుంది. దెన్ కమింగ్ టు సెల్యులార్ ఆర్గనైజేషన్, నథింగ్ బట్ ది సెల్ బయాలజీ. సెల్ బయాలజీలో సేమ్ ప్లాస్మా మెంబ్రేన్, సెల్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, వేటిది ఏమి ఫంక్షన్, అండ్ వాటి యొక్క ఆర్గనైజేషన్, సెల్ డివిజన్, సెల్ సైకిల్ సేమ్. దెన్ బయాలజీ అండ్ డైవర్సిటీ ఆఫ్ లోయర్ ప్లాంట్స్కి వచ్చేసరికి బయాలజీ అండ్ డైవర్సిటీ ఆఫ్ లోయర్ ప్లాంట్స్ దట్ ఈస్ క్రిప్టోగమ్స్ యొక్క ఎకాలజీ, వాటి టెక్నిక్ అంటే ఎలాగ వాటిని కల్చర్ చేయాలి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏమి, వాటిని ఎలా గ్రో చేయాలి, అండ్ దెన్ ఫైకాలజీ, మైకాలజీ, బ్రయోఫైటా, టెరిడోఫైటా గురించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. దెన్ కమింగ్ టు టాక్సానమీ అండ్ డైవర్సిటీ ఆఫ్ సీడ్ ప్లాంట్స్కి వచ్చేసరికి స్పీసీస్ కాన్సెప్ట్, టాక్సోనామిక్ టూల్స్, హెర్బేరియం, సైటలాజికల్, ఫైటోకెమికల్, సెరలాజికల్ టెక్నిక్స్, తర్వాత యాంజియోస్పర్మ్ క్లాసిఫికేషన్, ఫైటోజియోగ్రఫీ గురించి చదవాల్సి ఉంటుంది, వాటి గురించి రీడ్ చేయాలి మీరు. దెన్ ప్లాంట్ రిసోర్స్ యూటిలైజేషన్ అండ్ కన్జర్వేషన్, ఇక్కడికి వచ్చేసరికి ప్లాంట్ బయోడైవర్సిటీ ఎలాగుంటుంది, అండ్ దెన్ మెడిసినలీ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏవి, వెజిటేబుల్ ఆయిల్ ఈల్డింగ్ ప్లాంట్స్ ఏవి, ఫుడ్ ఫాడర్ క్రాప్స్ ఏవి, ఫైబర్ క్రాప్స్ ఏవి, అరోమాటిక్ ప్లాంట్స్ ఏవి, ఎథనోబాటనీ, ఇవన్నీ ప్లాంట్ రిసోర్స్ యూటిలైజేషన్లో ఉంటాయి. అండ్ దెన్ గ్రీన్ ఎవల్యూషన్, స్ట్రాటజీస్ ఫర్ కన్జర్వేషన్, మనం ఎలాగ కన్జర్వ్ చేసుకోవాలి అన్నది, ఇన్ సిటు కన్జర్వేషన్
కన్జర్వేషన్, ఎక్సిటు కన్జర్వేషన్ అండ్ డిఫరెంట్ ఐకార్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత డీబీటీ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఎలాగా కన్జర్వ్ చేయమని చెప్తున్నాయి అన్న దాని గురించి ఉంటుంది. దెన్ కమ్స్ ది సైటాలజీ, జెనెటిక్స్ అండ్ సైటోజెనెటిక్స్. సైటాలజీ అంటే ప్లాంట్ రిలేటెడ్ సైటాలజీ అనమాట, అంటే ప్లాంట్ సెల్ రిలేటెడ్ సైటాలజీ వస్తుంది ఇక్కడంతా. అంటే క్రోమాటిన్ ఆర్గనైజేషన్, తర్వాత స్ట్రక్చరల్ అండ్ న్యూమెరికల్ ఆల్టరేషన్స్ ఇన్ ది జీనోమ్, then genetics of prokaryotes and eukaryotic organelles, gene structure and their expression, genetic recombination and genetic mapping, mutations, plant breeding, biostatistics, molecular cytogenetics ఇవన్నీ ఈ పర్టికులర్ యూనిట్లో ఇన్వాల్వ్ అవుతాయి. దెన్ కమ్స్ ది మాలిక్యులర్ బయాలజీ. మాలిక్యులర్ బయాలజీ సేమ్ లైక్ డిఎన్ఏ రిప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, జీన్ రెగ్యులేషన్, పోస్ట్ ట్రాన్స్లేషనల్ మాడిఫికేషన్ సేమ్ ఉంటుంది. దెన్ కమ్స్ ది ప్లాంట్ ఫిజియాలజీ అండ్ మెటబాలిజం. అంటే ప్లాంట్లో ఏ విధంగా అవి కార్బోహైడ్రేట్స్ని ఎలా సింథసైజ్ చేస్తాయి, ఎనర్జీ ఫ్లో ఎలా ఉంటుంది, ఎంజైమ్స్ ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి, మెమ్బ్రెన్లో ఏమేమి ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి, అండ్ దెన్ ఫైటోకెమిస్ట్రీ, ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది, ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్స్ ఏమి, అండ్ దెన్ ప్రోటీన్స్, రెస్పిరేషన్, లిపిడ్ మెటబాలిజం, నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్ ఉంటే నైట్రోజన్ ఎలా ఫిక్స్ చేస్తాయి, ఎలాగ మెటబలైజ్ చేసుకుంటాయి, వాటిలో ఉన్న హార్మోన్స్ ఏవి, ఫైటో హార్మోన్స్ ఏవి, అండ్ ఫోటోబయాలజీ, స్ట్రెస్ ఉంటే ఎలాగా దాన్ని రెగ్యులేట్ చేసుకుంటాయి, ఎలాగా ప్లాంట్ గ్రోత్ అన్నది రెగ్యులేట్ అవుతుంది, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఏవి, ప్లాంట్ గ్రోత్ రిలేటెడ్ హార్మోన్స్ ఏవి, స్ట్రెస్ ఫిజియాలజీ, ఫ్లవరింగ్ అన్నది ఎలా జరుగుతుంది, అండ్ బయోటిక్ స్ట్రెస్ నుంచి అవి ఎలా కోపప్ చేస్తాయి అన్న దాని గురించి ఉంటుంది. దెన్ కమింగ్ టు ది ప్లాంట్ డెవలప్మెంట్ అండ్ రిప్రొడక్షన్ యూనిట్కి వచ్చేసరికి ప్లాంట్ డెవలప్మెంట్ అంతా ఎలా ఉంటుంది అన్నది ఈ యూనిట్లో అనమాట. అంటే షూట్ ఎలా డెవలప్ అవుతుంది, రూట్ ఎలా డెవలప్ అవుతుంది, మేల్ గ్యామెటోఫైట్ ఎలా ఫామ్ అవుతుంది, ఫీమేల్ గ్యామెటోఫైట్ ఎలా ఫామ్ అవుతుంది, ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది, సీడ్ అన్నది ఎలా డెవలప్ అవుతుంది, డెవలప్ అయిన సీడ్ ఎలా జర్మినేట్ అవుతుంది, ఎలా అది ఫ్రూట్గా మారుతుంది, ఎలా అది ఫ్లవర్గా మారుతుంది, డార్మెన్సీ అంటే ఏమి అన్నదంతా ఇక్కడ ఉంటుంది. దెన్ కమింగ్ టు ఇకాలజీ. ఇకాలజీ రిలేటెడ్ టు ప్లాంట్ అనమాట. సో ఎన్విరాన్మెంట్ ఏమి, ప్లాంట్ యొక్క రోల్ ఏమి ఈ ఇకాలజీలో, పాపులేషన్ ఇకాలజీ, దెన్ స్పీసీస్ ఇంటరాక్షన్స్ ఎలాగుంటాయి, డిఫరెంట్ స్పీసీస్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, కమ్యూనిటీ ఇకాలజీ, తర్వాత ఇకాలజికల్ సక్సెషన్, తర్వాత బయోజియోగ్రఫీ అన్నది ఉంటుంది, తర్వాత అప్లైడ్ ఇకాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇవాల్యూషన్లో ప్లాంట్స్ అనేవి ఎలా ఎవాల్వ్ అయ్యాయి, డార్విన్స్ రూల్స్, డార్విన్స్ కాన్సెప్ట్స్, సెలెక్షన్ ఎలాగ జరిగింది, తర్వాత ఆరిజిన్ ఎలా జరిగింది, పాలియంటాలజీ అండ్ ఎవల్యూషనరీ హిస్టరీ, మెకానిజమ్స్ ఎలాగ జీన్ పూల్ అన్నది ఫామ్ అయింది, ఎలాగ జీన్ ఫ్రీక్వెన్సీ అన్నది ఎవాల్వ్ అయ్యింది అన్నది, తర్వాత డిఫరెంట్ ఐసోలేషన్ మెకానిజమ్స్, స్పీసియేషన్ మెకానిజమ్స్ అన్నవి ఉంటాయి. దెన్ కమ్స్ ది బయోటెక్నాలజీ అంటే ప్లాంట్ రిలేటెడ్ బయోటెక్నాలజీ, ప్లాంట్ బయోటెక్నాలజీ అనమాట. సో ప్రిన్సిపల్ ఏ విధంగా మనం ప్లాంట్ రిలేటెడ్గా మనం బయోటెక్నాలజీని యూజ్ చేసి ప్లాంట్లో ఏ విధంగా మనం మార్పు చేయొచ్చు అన్న దాని గురించి ఉంటుంది. అప్లికేషన్స్, సొమాటిక్ హైబ్రిడైజేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. దెన్ ఆర్గెనోజెన్సిస్, అడ్వాంటేషియస్ ఎంబ్రియోజెన్సిస్ ఇంపార్టెంట్. దెన్ అప్లికేషన్స్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ ఎక్కడ అప్లై చేయొచ్చు మనం దాన్ని, ఎక్కడ ఇండస్ట్రీలో ఎక్కడ అప్లై చేయొచ్చు, ఆర్టిఫిషియల్ సీడ్స్, తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ హైబ్రిడ్స్, సోమా క్లోన్స్ ఎలాగా జనరేట్ చేయొచ్చు అన్న దాని గురించి. దెన్ కమ్స్ ది జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ టెక్నిక్స్. జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ టెక్నిక్స్లో మెయిన్గా ఆర్డిఎన్ఏ టెక్నాలజీని యూజ్ చేసి మనం ప్లాంట్ బయాలజీని ఎట్లా ఎన్హాన్స్ చేయొచ్చు అన్న దాని గురించి ఉంటుంది. బయోఫిజికల్ మెథడ్స్, రేడియో లేబులింగ్ టెక్నిక్స్, మైక్రోస్కోపిక్ టెక్నిక్స్, మెథడ్స్ అండ్ ఫీల్డ్ బయాలజీ వీటి గురించే ఉంటుంది మ్యాక్సిమం. సో దిస్ ఈజ్ ది బాటనీ ఆర్ ప్లాంట్ సైన్సెస్. దెన్ కమ్స్ ది జువాలజీ ఆర్ యానిమల్ సైన్సెస్. జువాలజీ ఆర్ యానిమల్ సైన్సెస్లో వాళ్ళు క్వశ్చన్స్ కూడా మెన్షన్ చేశారనమాట, అంటే ఏ యూనిట్స్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది. సో దిస్ మేక్స్ యూ ఈజీ. సో మీరు సెలెక్టెడ్గా కొన్ని యూనిట్స్ని సెలెక్ట్ చేసుకొని మనకు ఎన్ని మార్క్స్ రావాలి, వి నీడ్ మనకు 90 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ వస్తుంది పార్ట్ బి. కాబట్టి మనము ఇక్కడ మ్యాక్సిమం ఒక 50 తెచ్చుకున్నా మనకు సరిపోతుంది అనమాట. కాబట్టి మీరు సెలెక్టెడ్గా మీ ఎంఎస్సిలో మీకు ఏదైతే బాగా ఫేవరబుల్గా ఉంటుందో ఆ యూనిట్స్ని సెలెక్ట్ చేసుకొని ఈజీగా ఎగ్జామ్ అనేది క్లియర్ చేయొచ్చు, కొన్ని యూనిట్స్ని సెలెక్ట్ చేసుకొని మాత్రమే. ఓకే, ఇక్కడ ఏమేమి యూనిట్స్ ఉన్నాయో చూద్దాం. ఇవాల్యూషన్, జెనెటిక్స్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీ, యానిమల్ రిలేటెడ్ ఇవాల్యూషన్, యానిమల్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి అన్న దాని గురించి. దెన్ మెండేలియన్ ప్రిన్సిపల్స్ వస్తుంది. డెవలప్మెంటల్ బయాలజీ, సో ఆర్గానిజం ఎలా డెవలప్ అవుతుంది,
గ్యామెటోజెనిసిస్, ఫర్టిలైజేషన్, మార్ఫోజెనిసిస్, ఆర్గన్ ఫార్మేషన్, డిక్టోస్టీలియం గురించి ఉంటుంది. ఇవంతా దీంట్లో వస్తుంది. అండ్ సమ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆల్సో, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, వీటి గురించి కూడా ఉంటుంది అనమాట. దెన్ సెల్ బయాలజీ అండ్ ఫండమెంటల్ ప్రాసెసెస్, ఆల్ అబౌట్ ది సెల్ బయాలజీ, లైక్ సెల్ ఆర్గనెల్, సెల్ డివిజన్, సెల్ సైకిల్, అండ్ ఫండమెంటల్ ప్రాసెస్ ఆర్ నథింగ్ బట్ ది మాలిక్యులర్ బయాలజీ, లైక్ రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, పోస్ట్ ట్రాన్స్లేషనల్ మోడిఫికేషన్స్. ఎక్కడికి పోయినా మిమ్మల్ని సెల్ బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ మాత్రం వదలదు. ఓకే, దెన్ కమ్స్ ది బయోస్టాటిస్టిక్స్ అండ్ కాంప్యూటేషనల్ బయాలజీ. ఇక్కడ కొంచెం ఇది కష్టమైన పార్టే, బికాజ్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్గా వస్తుంది కాబట్టి. సో బయోస్టాటిస్టిక్స్లో మనకు స్టాండర్డ్ ఎర్రర్, మీన్, మీడియన్, మోడ్, డేటా ఇవన్నీ ఎలాగ రిప్రజెంట్ చేయాలి అంటే ఇది మనకు రీసెర్చ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇది చదువుకోవడం బెస్ట్. అండ్ దెన్ కాంప్యూటేషనల్ బయాలజీలో మనం ఎలాగా మన బయాలజీ డేటాని కంప్యూటర్లో స్టోర్ చేసుకోగలం అన్న దాని గురించి ఉంటుంది, అది చదవాల్సి ఉంటుంది మీరు. దెన్ యానిమల్ ఫిజియాలజీ అండ్ ఎండోక్రైనాలజీ. ఇంకా యానిమల్ ఫిజియాలజీలో సేమ్ బ్లడ్, డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, కార్డియోవాస్క్యులర్ సిస్టమ్, అన్ని డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్ గురించి చదవాల్సి ఉంటుంది. దెన్ కమింగ్ టు ఎండోక్రైనాలజీ, డిఫరెంట్ హార్మోన్స్, వాటి యొక్క యాక్షన్, వాటి యొక్క డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది అన్న దాని గురించి చదవాల్సి ఉంటుంది. దెన్ కమింగ్ టు ఇమ్యూనాలజీ అండ్ డిసీజెస్. సో ఇమ్యూనాలజీ, రియల్ ఇమ్యూనాలజీ యాజ్ యూజువల్గా ఇమ్యూనాలజీని చదవాల్సి ఉంటుంది, లైక్ సెల్స్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, రెసెప్టార్స్, ఎంహెచ్సి కాంప్లెక్సెస్, యాంటీజన్ అంటే ఏమి, యాంటీబాడీ అంటే ఏమి, ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి రిలేటెడ్ సెల్స్ ఏమి, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఏ పారాసైట్ ఏ డిసీజ్ని కాజ్ చేస్తుంది, వాటి లైఫ్ సైకిల్ ఏమి, అది ఎలాగ ప్యాథోజెన్సిటీ చూపిస్తుంది, డిఫరెంట్ ప్యాథోజన్స్ లైక్ ప్లాస్మోడియం, తర్వాత టీనియా సోలియం, ఉకేరియా బెన్క్రాఫ్టీ, ఇలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్ సైకిల్ చదవాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ యూ నీడ్ టు నో అబౌట్ ది హాస్ట్ పారాసైట్ ఇంటరాక్షన్స్ అనమాట. అంటే కమెన్సిలిజం, అమెన్సిలిజం ఇవి ఉంటాయి కదా, వాటి గురించి చదువుకోవాల్సి ఉంటుంది. దెన్ కమింగ్ టు ఈకాలజీ రిలేటెడ్ టు యానిమల్ అనమాట ఇక్కడ. సో యానిమల్ ఈకాలజీ, సో యానిమల్ ఎలా బిహేవ్ చేస్తుంది ఈకాలజీలో, యానిమల్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా దాని యొక్క సెలెక్షన్ అన్నది జరిగింది, అదేవిధంగా వేరే ఆర్గానిజమ్స్తో బిహేవ్ చేస్తుంది, ఏ విధంగా హ్యాబిటాట్ని సెలెక్ట్ చేసుకుంటుంది, మైగ్రేషన్ ఎలాగుంటుంది అన్నదంతా ఈకాలజీ అండ్ యానిమల్ బిహేవియర్లోకి వస్తుంది. దెన్ కమింగ్ టు ఆక్వాకల్చర్ యొక్క స్కోప్, వాటి యొక్క బ్రీడింగ్, సీడ్ రిసోర్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ కల్చర్స్ లైక్ ప్రాన్ కల్చర్, ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్, బ్రాకిష్ వాటర్ ఫిష్ కల్చర్, ఫర్టిలైజేషన్, వాటి యొక్క క్రాబ్ కల్చర్, లైమింగ్, ఇవన్నీ ఆక్వాకల్చర్ కిందకి వచ్చేస్తాయి. పర్ల్ కల్చర్ కూడా వస్తుంది. దెన్ ఫిషరీస్కి వచ్చేసరికి వెయిటేజ్ చూడండి, 18 క్వశ్చన్స్ ఉన్నాయి, 18 ఆక్వాకల్చర్, ఫిషరీ, మెరైన్ బయాలజీ. బెటర్ టు సెలెక్ట్ దిస్ యూనిట్స్. మీకు ఒకవేళ దీని గురించి మంచి నాలెడ్జ్ ఉంటే వీటిని సెలెక్ట్ చేసుకోవడం మంచి ఆప్షన్. ఓకే, ఫిషరీస్కి వచ్చేసరికి మనకు డిఫరెంట్ ఫిష్ మైగ్రేషన్స్, ఫిష్ అనాటమీ, వాటి యొక్క స్కిన్, వాటి యొక్క ఆస్మో రెగ్యులేషన్, డైజెషన్, ఎంజైమాలజీ, ఇవంతా ఫిష్ రిలేటెడ్ ఫిజియాలజీ అంతా ఇక్కడే చదవాల్సి వస్తుంది అనమాట. దెన్ మెరైన్ బయాలజీకి వచ్చేసరికి సీలో ఏమేమి ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఏవే లెవెల్స్ ఉంటాయి, ఎలాగ క్లాసిఫై చేస్తాం మనం మెరైన్ ఎన్విరాన్మెంట్ని, అండ్ దెన్ ఏవే ఆర్గానిజమ్స్ ఉంటాయి మైక్రోబయాలజికల్గా, ఫైటోప్లాంక్టన్స్, వాటి కాంపోజిషన్, వేరియబిలిటీ, జూ ప్లాంక్టన్స్, అండ్ దెన్ ఓషియానోగ్రఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవేవి ఉంటాయి, ఓషన్స్లో మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏవి, అండ్ దెన్ డీప్ సీ ఎన్విరాన్మెంట్ ఎలాగుంటుంది, బెంతోస్ అంటే ఏమి, వాటి యొక్క కలెక్షన్, ఇలా డిఫరెంట్ మెరైన్ బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ నుంచి వస్తాయి. సో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. దెన్ కమింగ్ టు స్ట్రాటజీ. ఏ విధంగా మన స్ట్రాటజీ ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే నేను కొన్ని టిప్స్ చెప్తా. ఫస్ట్ అయితే మన బేసిక్స్ క్లియర్గా పెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, బేసిక్స్ క్లియర్గా ఉంటే ఆటోమేటెడ్గా మనకు అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. మనం ఏం చదవాలనుకున్నా సరే ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి బేసిక్స్ క్లియర్గా ఉండాలి. దెన్ ఏ దాంట్లో అయినా సరే అప్లైడ్ లైఫ్ సైన్సెస్లో అయితే మెయిన్గా మీరు టెక్నిక్స్ పైన ఫోకస్ చేయండి. దిస్ ఈజ్ ఫర్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్. సో మీరు బేసికల్గా టెక్నిక్స్ మీద ఫోకస్ చేయండి. దెన్ కమింగ్ టు బాటనీ తర్వాత జువాలజీ వల్ల అయితే
మీ సబ్జెక్ట్ రిలేటెడ్ పార్ట్ మీద ఫోకస్ చేయండి. లైక్ బాటనీ అంటే బాటనీ రిలేటెడ్ ప్లాంట్స్ అవి ఎలా ఎవాల్వ్ అయ్యాయి, ఈకాలజీ ఏమి అది. జువాలజీ అయితే ఫిషరీస్, ఆక్వాకల్చర్, మెరైన్ వీటి మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అక్కడ నుంచే వస్తున్నాయి. అప్లైడ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకైతే టెక్నిక్స్ నుంచి వస్తున్నాయి, మీకైతే మీ సబ్జెక్ట్ రిలేటెడ్గా వస్తున్నాయి కాబట్టి. ఓకే, దెన్ బయో ఇన్ఫర్మాటిక్స్ పార్ట్ వాళ్ళైతే అప్లైడ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళైతే బయో ఇన్ఫర్మాటిక్స్ పార్ట్ మీద ఫోకస్ చేయండి. అదే బ్లాస్టా, ఫాస్టా, సీక్వెన్సెస్ ఉన్నాయి కదా వాటి మీద. దెన్ బయోటెక్నాలజీ, ప్రతి ఒక్కరూ బయోటెక్నాలజీ మీద ఫోకస్ చేయాల్సిందే, అప్లైడ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళైనా, బాటనీ వాళ్ళైనా, జువాలజీ వాళ్ళైనా. బికాజ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ప్రతి ఒక్క దాంట్లో ఉంది. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అర్థం చేసుకోవాలంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి, కాబట్టి బయోటెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు చదివిన వాటిని ఒక ప్రాక్టీస్ బుక్ తీసుకొని పివైక్యూస్ కానీ ఏదో ఒకటి ఒక ప్రాక్టీస్ అన్నది మస్ట్. దెన్ ఎక్కడైతే మనకు రీసెర్చ్కి స్కోప్ ఉంటుందో ఆ టాపిక్స్ని బాగా చదువుకోండి. అంటే ఇప్పుడు టెక్నిక్స్ రిలేటెడ్గా మనకు స్కోప్ చాలా బాగుంది కదా, అంటే మనము ఈ టాపిక్ని రీసెర్చ్లో ఉపయోగించగలమా అన్నదాన్ని ఆలోచించండి. ఒకవేళ ఉపయోగించగలమంటే దాని మీద ఫోకస్ చేయండి, బికాజ్ అక్కడ నుంచే క్వశ్చన్స్ వస్తాయి అనమాట. మనం రీసెర్చ్ కోసమే కదా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నది, కాబట్టి ఎక్కడైతే మనకు రీసెర్చ్ అన్నది ఇన్వాల్వ్ అవుతుందో ఆ టాపిక్స్ అన్నీ బాగా చదువుకోండి, వాటిని బాగా స్టడీ చేయండి. దెన్ పార్ట్ ఏని మాత్రం వదలకండి. పార్ట్ ఏలో మనకు 90 మార్క్స్ ఈజీగా వస్తాయి. పార్ట్ ఏ ఒకటి క్వాలిఫై, పార్ట్ ఏ పూరా రాసినా సరే మనకు పార్ట్ ఏ ఈజీగా ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిపోతాం అనమాట. కాబట్టి పార్ట్ ఏలో మినిమం ఒక 30 మార్క్స్ తెచ్చుకొని ఇక్కడ మీరు పార్ట్ బిలో కూడా ఒక 50 మార్క్స్ మేనేజ్ చేస్తే ఈజీగా ఎగ్జామ్ అన్నది క్వాలిఫై అయిపోవచ్చు అనమాట. దెన్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి కొంచెం జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ కూడా తెలుసుకోండి, నార్మల్ క్వశ్చన్స్ కూడా తెలుసుకోండి. దెన్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఏ బుక్స్ చదవాలి అంటే ఏపీ సెట్ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, స్టాండర్డ్ అండ్ బేసిక్ బుక్స్ ఫర్ ఏపీ సెట్ అన్నది. ఆ బుక్స్ ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు, లేదా పాత్ ఫైండర్ బుక్స్ అన్న రీడ్ చేయొచ్చు. అండ్ బాటనీ, జువాలజీకి వచ్చేసరికి ప్లాంట్ సైన్సెస్ కోసం తేజ్ బుక్ చదవచ్చు. అండ్ మీరు ఎంఎస్సీలో ఏ బుక్స్ ఫాలో అయ్యారో అవి ఫాలో అయినా సరిపోతుంది. ఓకే, బాటనీ అండ్ యానిమల్ సైన్సెస్ గురించి నాకు పెద్దగా తెలియదు. వెన్ కమింగ్ టు అప్లైడ్ లైఫ్ సైన్సెస్ ఐ కెన్ బీ షూర్ దట్ ఏపీ సెట్ బుక్స్ చదివితే మోర్ దాన్ ఎనఫ్ అనమాట, ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. వన్ థింగ్ ఈజ్ ఫోకస్ ఆన్ ది టెక్నిక్స్ నుంచే హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అడిగారు కాబట్టి టెక్నిక్స్ పైననే ఫోకస్ చేయండి. ఓకే, hope you like this video. If you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. Thank you for watching.